కూడా ఉండకూడదు. సార్ వైఎస్ జగన్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేయడం. అవును, నిన్న మనం డిస్కషన్లో ఉన్నప్పుడే అప్పుడే వచ్చింది. వాస్తవంగా ఆయన 3-4 అంశాల్లో కొంత ఈయన కూడా చైర్మన్ చేశారు. ఈయన కూడా ఎక్కువ రోజులు అయినా ఉన్నాడు కదా జగన్ వచ్చిన తర్వాత 4 ఏళ్ళు. కాబట్టి ఈయన భక్తి ఇవన్నీ కూడా ఈయన చెప్తుండేవాళ్ళు. ఆయన కూడా చేసుకోమనండి, అది కూడా ఉంది. నిన్న వ్యాఖ్యల్లో విచారణ చేసుకోండి, అధికారం మీ దగ్గరే ఉంది కదా, మీరేమేమి చేస్తారో అన్నీ చేయండి అని కూడా ఆయన నిన్న అంటున్నాడు. ఇంకా రెండోదేమో ఈ జగన్ చంద్రబాబు సమావేశం, ముఖ్యమంత్రుల సమావేశాన్ని స్వాగతిస్తామని అన్నారు. ఏం కాదు, ఇదన్నీ కథలు వస్తున్నాయి, ఊహాగానాలు, వీటిని మేము ఖండిస్తున్నాం, అవసరం లేదు. అంటే ఒక్క అంశం గురించి అంటారా ఈ తప్పుడు ప్రచారాలు ఉన్న వాక్య? ఇది కూడా వివరంగా చెప్పినట్టున్నాడు ఆయన. అంటే ఇతర అంశాలు కూడా ఉండొచ్చు. తప్పుడు ప్రచారాలు అంటే ఏ అంశం స్పెసిఫిక్గా ఆయన కొద్దిసేపే మాట్లాడారు. కానీ వాళ్ళు చెప్పింది మటుకు ఎన్నికల పోటీకి సంబంధించింది అనే ఒక మాట కూడా వచ్చింది. అదే కాదు, రేవంత్ రెడ్డి కూడా మొన్న ఉప ఎన్నికలు వస్తుంది అన్నారు కదా, ఆ కాంటెక్స్ట్లో ఆయన ఇది కూడా చెప్పారు. అవును, ఉప ఎన్నిక వస్తుంది, మేము అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తాము, గెలిపిస్తాము అని అన్నారు. అప్పుడు తులసిరెడ్డి అన్నారు కదా కాంగ్రెస్ అధ్యక్షుడు, మేము అంత చేత కదా ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయాలా, మేము చేయలేమా అని ఆయన తులసిరెడ్డి గట్టిగా రేవంత్ రెడ్డి మాటలకు కొంచెం జవాబు చెప్పారనమాట. అందుకని అలాగే విజయమ్మ గారు పోటీ చేస్తారని ఒప్పుకున్నారని ఇవన్నీ కూడా ఊహాగానాలండి. బహుశా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉన్న సమస్యలు చాలాగా ఇప్పుడు ఉన్న వాటిని కాపాడుకోవటం ఎట్లా అని తప్ప జగన్ రాజీనామా చేసి ఇవన్నీ పెట్టుకోవడం జరగదనే సుబ్బారెడ్డి కూడా చెప్తున్నాడు. దాన్ని ఎక్కడో చోట ముగించాలి కాబట్టి చెప్పారు. అయితే ముగుస్తుందని మనం ఏం ఆశించలేము, ఎందుకంటే కొనసాగుతూనే ఉంది అక్కడ. అవును సార్, విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి లోకేష్ గారు శపథం పోవడం, అంటే ఈ గంజాయి